సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. అబండెన్స్, మీరు దాని గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. December 21st క్లాస్ కూడా ఉండబోతుంది కాబట్టి చాలామందికి మనీ బ్లాకేజెస్ ఉంటాయి అండ్ దాంతోపాటు మనీకి సంబంధించిన కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. రావట్లేదన్న మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంటుంది. ఆ మైండ్ సెట్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు అబండెన్స్ని పొందాలి అంటే ఫస్ట్ పర్సనాలిటీ ఏ విధంగా ఉండాలి, మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అంటారు? యాక్చువల్గా న్యూరో ఏఐ జిమ్, ఏఐ అంటే నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అబండెన్స్ ఇంటెలిజెన్స్. సో ఈ జిమ్లో జాయిన్ అయిన క్లయింట్స్కి మనం ఏం నేర్పిస్తామంటే మెయిన్గా హౌ టు అట్రాక్ట్ మోర్ మనీ, హౌ టు అట్రాక్ట్ అబండెన్స్, హౌ టు అట్రాక్ట్ డ్రీమ్ లైఫ్, హౌ టు అట్రాక్ట్ డ్రీమ్ హెల్త్, how to attract loving relationships, how to attract business with profitability, productivity. ఓకే, ఇది హోలిస్టిక్గా ఒక జిమ్. సో దీంట్లో మా క్లయింట్స్కి మనీని బాగా అట్రాక్ట్ చేయడానికి ఒక అల్టిమేట్ పవర్ఫుల్ టాప్ మోస్ట్ ఒక ఫీలింగ్ని మేము మాస్టర్ చేపిస్తాం, అంటే బాగా ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే, మజిల్స్కి మనము డంబిల్స్ అయితే ప్రాక్టీస్ చేస్తాం కదా యాప్స్ కోసం, అదేవిధంగా న్యూరల్ కనెక్షన్స్ కోసం. ఓకే, ఆ ఫీలింగ్ బాడీ అంతా నింపుకోవడానికి ఆ ఒక్క టాప్ మోస్ట్ ఫీలింగ్ని బాగా మనం కానీ మాస్టర్ చేయగలిగితే, మనం కానీ బాగా నింపుకోగలిగితే యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్ లైఫ్, యూ కెన్ మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్ మనీ. ఏ విధంగా అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ని ఎలాగా, హౌ టు జనరేట్ దట్ ఫీలింగ్, దానికంటే ముందు వాట్ ఈస్ దట్ ఫీలింగ్, వాట్ ఈస్ దట్ అల్టిమేట్ ఫీలింగ్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఒక క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఆ ఫీలింగ్, ఆ టాప్ మోస్ట్ ఫీలింగ్ తెలుసుకునే ముందు, దాన్ని జనరేట్ చేసుకునే విధానం తెలుసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. సో మీరు కూడా, చాలా సింపుల్ క్వశ్చన్. హ్యూమన్ బీయింగ్కి, మనుషులకి చాలా ఇంపార్టెంట్ రిసోర్స్, కనీస అవసరాలు అంటాం కదా, అదేంటి మేడం? ఇది ఖచ్చితంగా లేకపోతే మనిషి బతకలేడు. ఫుడ్, బెడ్, క్లోత్స్. ఫుడ్, బెడ్, క్లోత్స్, ఇంకా ఊపిరి. ఓకే, ఎక్సలెంట్. సో ఆక్సిజన్, వాటర్, ఫుడ్, ఈ మూడు ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. ఇది ఖచ్చితంగా అవసరం మనిషి బతకడానికి. సో మేడం, చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే యూట్యూబ్లో నేను చాలామందిని చూశాను. చాలామందికి దే ఆర్ నాట్ ఈటింగ్ ఫుడ్, దే ఆర్ నాట్ టేకింగ్ వాటర్ ఆల్సో. వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్ దే ఆర్ లివింగ్ ఓన్లీ విత్ ఆక్సిజన్ అండ్ సూర్యరశ్మి. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మాత్రమే, ఈ రెండు రిసోర్సెస్ని యూజ్ చేసుకొని మాత్రమే వాళ్ళు బతుకుతున్నారు. ఇంత ఇంపార్టెంట్ అనే విషయం ఏంటి, ఆక్సిజన్ అనేది అంత టాప్ మోస్ట్ నీడ్ మనిషికి. ఓకే, అది లేకుండా అస్సలు ఉండలేం. అదేవిధంగానే లా ఆఫ్ అట్రాక్షన్, ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ మోర్ మనీ, ఖచ్చితంగా ఈ ఫీలింగ్ అనేది బాడీలో అయితే ఉండాలి, ఖచ్చితంగా అబండెన్స్తో ఉండాలి ఈ ఫీలింగ్. వాట్ ఈస్ దట్ ఫీలింగ్? మీరేమనుకుంటున్నారు మేడం? ఆ ఫీలింగ్ ఏదనుకుంటున్నారు? పాజిటివ్ ఫీలింగ్ అండ్ దాంతోపాటు నేను సాధిస్తాను అన్న కాన్ఫిడెన్స్, పాజిటివ్ ఫీలింగ్. ఓకే, మీరు కూడా చెప్పండి, రైట్ డౌన్ ఆన్ ద నోట్ ప్యాడ్. చెప్పండి. ఇంకా ట్రస్ట్. ఓకే, వెరీ క్లోజ్. ఇంకా క్లారిటీ. ఓకే, నైస్. ఇంకా క్లారిటీ, కాన్ఫిడెన్స్. ఓకే, వెరీ క్లోజ్. ట్రస్ట్ ఆల్సో వెరీ క్లోజ్. సో ఒక హింట్ ఇవ్వనా? చెప్పండి. యూజువల్గా మనం చెప్తా ఉంటాం, ఎస్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది అది. ఐఎమ్ 100% ష్యూరా? ఎస్, ష్యూర్. సో చూడండి, ష్యూర్, ఐఎమ్ 100% ష్యూర్, ఐఎమ్ 100% ష్యూర్ అనే ఖచ్చితత్వం, ఆ ఫీలింగ్ అనేది అబండెన్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. మనం మోర్ మనీని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అనేది అవసరం. ఇప్పుడు చూడండి, 20 బాల్స్కి ఒక 50 కొట్టాలనుకోండి, క్రీజ్లో ధోని ఉన్నాడు, అందరూ ఏం చెప్తారండి దేశం మొత్తం? ఐఎమ్ 100% ష్యూర్, డెఫినెట్లీ ఇండియా విల్ విన్, క్రీజ్లో ధోని ఉండేంత వరకు. లేదా కింగ్ కోహ్లీ ఉన్నాడు, ఐఎమ్ 100% ష్యూర్ రా, ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుంది. లేదా హిట్ మ్యాన్ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, ఐఎమ్ 100% ష్యూర్, హిట్ మ్యాన్ ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ విన్ అవుతుంది. ఓకే, ఆ పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, సరుకు ఎక్కడ రా అనేసి. అప్పుడు పుష్ప జేసీబీ నుంచి దిగుతా రిలాక్స్గా చెప్తాడు, పుష్ప ఉంటే సరుకు ఉండదు, సరుకు ఉంటే పుష్ప ఉండడు, ఈ రెండు కలిసి చూడాలనుకుంటే మీరు ఎవ్వరు ఉండరు. ఓకే, మనకి అక్కడ కాన్ఫిడెన్స్ కాదు, క్లారిటీ కాదు,
ఆ రెండింటిని మిక్స్ చేసుకొని వచ్చిన ఒక ఎమోషన్, దాని పేరే ఐఎమ్ షూర్, ఐఎమ్ 100% షూర్. పుష్ప ఉంటే సరుకు ఉండదు, సరుకుంటే పుష్ప ఉండడు. ఈ రెండు కానీ కలిపి చూడాలనుకుంటే మీరెవ్వరు ఉండరు. అంటే ఆ రిలాక్స్గా ఆ విషయం చెప్తా ఉంటే దాంట్లో అంత ఎమోషన్ ఉందన్నమాట. సో 100% షూర్. సో ఈ ఒక్క ఫీలింగ్ కానీ మీరు మాస్టర్ చేయగలిగితే, బాగా మీ బాడీ అంతా నింపుకోగలిగితే, ఓకే, యూ కెన్ అట్రాక్ట్ మోర్ మనీ. సో హౌ కెన్ ఐ జనరేట్, నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, హౌ కెన్ ఐ జనరేట్ దట్ ఫీలింగ్? ఎలా జనరేట్ చేయొచ్చు? ఏదైనా ఒక రెడీమేడ్ మంత్ర ఏదైనా ఉందా? ఎస్, ఐ హ్యావ్ రెడీమేడ్ మంత్ర, రెడీమేడ్ స్టేట్మెంట్, రెడీమేడ్ అఫర్మేషన్, రెడీమేడ్ ఇన్కాంటేషన్. యాక్చువల్గా మనం అఫర్మేషన్ చెప్తా ఉంటాం, అఫర్మేషన్లో మనకి బలం ఉండదు. ఓకే, అఫర్మేషన్ అంటే ఏంటి? జస్ట్ స్టేట్మెంట్. ఓకే, సో బలం లేని మాటలు అంటాం కదా, అది అఫర్మేషన్స్ అంటే. సో అది మేనిఫెస్ట్ అవడానికి కష్టం. ఓకే, ఇన్కాంటేషన్స్ అంటే మంత్ర. ఓకే, యూ హ్యావ్ టు డూ మంత్ర. ఆ రెడీమేడ్ ఇన్కాంటేషన్ మీకు ఇస్తా. ఓకే, అది ఎలా చేయాలో కూడా మీకు చెప్తా. అఫర్మేషన్ అంటే స్టేట్మెంట్, దాంతోపాటు ఇన్కాంటేషన్ ఎలా చేయాలి, ఆ మంత్రం ఎలా మనం పలకాలి, ఎలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో యాజ్ ఇట్ ఈస్గా నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేశారంటే, నా క్లయింట్స్కి నేను మనీ జిమ్లో, ఓకే, అబండెన్స్ ఇంటెలిజెన్స్ జిమ్లో నేను ఏదైతే నేర్పిస్తానో అది ఇప్పుడు ప్రస్తుతానికి మీతో ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఓకే, నాతో పాటు చేయండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకోండి. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్ సో అండ్ సో గోల్. ఓకే, ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్ సో అండ్ సో గోల్. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్ 1 crore in 2024 by December 31st. మీకు ఇది నా నెంబర్ కాదు, యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ నెంబర్. సో మీరు కూడా ఒక నెంబర్, మీరు ఏదైతే విజన్తో ఉన్నారో, ఏ నెంబర్ అయితే మీరు గోల్గా సెట్ చేసుకున్నారో ఆ నెంబర్ని కరెక్ట్గా, ఐ వాంట్ మోర్ మనీ కాదు, ఎగ్జాక్ట్ నెంబర్, క్లియర్ కట్ నెంబర్ కావాలి. ఓకేనా? సో నాతో పాటు ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్ 1 crore in 2024. నాతో పాటు చెప్పండి. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్ 1 crore in 2024 by December 31st. ఓకే, అదేవిధంగా ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్ మై డ్రీమ్ జాబ్. అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, బిజినెస్ కూడా కావచ్చు. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్ బిజినెస్. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్ మై డ్రీమ్ లైఫ్. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్ my dream health. I am 100% sure I am attracting my dream loving relationships. ఓకే, ఇక్కడ అట్రాక్టింగ్ బదులు మీరు మేనిఫెస్టింగ్ అని కూడా చెప్పచ్చు, లేదా అచీవింగ్ అని కూడా చెప్పచ్చు. ఎప్పుడైతే దీన్ని నాతో పాటు పలికారో మీకు ఆటోమేటిక్గా 100% షూర్ ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ 1 crore అని చెప్పగానే మీకు ఒక క్లారిటీ వచ్చింది, డౌట్ అనే ఫీలింగ్ పోయింది. ఓకే, ఆ ఫియర్, ఆ యాంగ్జైటీ, ఆ వరీ అనే ఫీలింగ్ అయితే పోయింది. మహేష్, ఆ మంత్రాలు చెప్పేస్తే డబ్బు వచ్చేస్తుందా? జరగకుండా ఎలా వస్తుంది డబ్బు? ఓకే, అది నాకు డబ్బు రాకుండానే నేను అంత షూర్గా ఎలా ఉండేది, అంత 100% షూర్గా ఆ ఫీలింగ్తో నేను ఎలా ఉండేది? ఓకే, ఇప్పుడు నాతో పాటు చెప్పండి. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అట్రాక్ట్ 1 crore in 2024. నాతో పాటు చెప్పండి. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అట్రాక్ట్ 1 crore in 2024. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అట్రాక్ట్ మై డ్రీమ్ జాబ్ ఇన్ 2024. ఇలా చెప్తే ఒక ఆటోమేటిక్గా నెగిటివ్ స్టేట్మెంట్, ఇది నెగిటివ్ మంత్ర, ఆటోమేటిక్గా మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఎట్టొస్తుంది ఆ ఫీలింగ్? ఎందుకంటే అక్కడ కనిపించట్లేదు హోప్. ఓకే, నెగిటివ్ అనే విషయాన్ని మీకు ఆటోమేటిక్గా విజువల్ వస్తుంది. ఓకే, ఇలా జరిగితే ఇలా జరుగుతుంది. ఓకే, ఆటోమేటిక్గా మీకు ఫీలింగ్ వచ్చేసింది. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఈ ఫీలింగ్తో మీరు ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుందా జరగదు 2024లో? సో ఆ నెగిటివ్ అయితే జరిగినప్పుడు పాజిటివ్ ఎందుకు జరగదు? ఆపర్చునిటీస్ కనిపిస్తాయి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు. ఎస్, ఇప్పుడు నాతో పాటు చెప్పండి. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ సో అండ్ సో నెంబర్ ఇన్ 2024 by December 31st. ఓకే, ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ మై డ్రీమ్ జాబ్. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ మై డ్రీమ్ ప్రమోషన్. ఓకే, ఇలా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు అష్యూరిటీ, 100% షూర్ అనే అన్వేవరింగ్ సర్టెనిటీ, అబ్సల్యూట్ సర్టెనిటీ అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. ఓకే, దాంతో మీరు యూ కెన్ అట్రాక్ట్ 10 times మోర్ మనీ దాన్ యువర్ గోల్. ఓకే, మీ మేనిఫెస్టేషన్
పవర్ 10 times అవుతుంది. అది హెల్త్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, కెరీర్లో కావచ్చు, దేంట్లోనే కావచ్చు, మీ విజన్ ఏదైనా కానీ. ఓకే, సో ఎన్నిసార్లు చేయాలి దీన్ని? 21 days per డేకి 21 times. 21 days per day 21 times ఈ అఫర్మేషన్. అఫర్మేషన్స్. ఓకే, ఇన్కాంటేషన్ ఎగ్జాక్ట్గా నేను ఎలా చేశానో అలా. ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ యాజ్ ఇట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ మీరు మ్యాచ్ చేయాలి విత్ ఎమోషన్. విత్ ఎమోషన్. ఓకే, ఐఎమ్ 100% షూర్ ఇట్లా మీరు చెప్తే డౌట్ ఫీలింగ్ పోతుంది. సో మనము యూజువల్గా ఆ డౌట్ అనే ఎమోషన్ వల్లనే మనము కాన్స్టెంట్ వరీ, యాంగ్జైటీలో, ఫియర్లో, డౌట్తో ఉండిపోయి మనకు అట్రాక్షన్ పవర్ పోతా ఉంది. ఓకే, నాట్ ఏబుల్ టు బికమ్ వర్టెక్స్ ఆఫ్ ఎనర్జీ. వర్టెక్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇప్పుడు చూడండి, సముద్రంలో ఇట్లా వర్టెక్స్ తిరుగుతూ ఉంటుంది, దాంట్లో అన్ని పోయి పడుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా బ్లాక్ హోల్ అంటే ఏంటి? బ్లాక్ హోల్ అంటే విచ్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. ఇన్ఫినిటీ ఆకర్షణ శక్తి ఉంటుంది దానికి, బ్లాక్ హోల్కి. అంటే దాని దరిదాపుల్లోకి ఏదైనా వెళ్తే జుమ్. ఓకే, అదేవిధంగా మీ ఆరా, అదేవిధంగా మీ యొక్క అట్రాక్షన్ పవర్, మీ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవ్వాలంటే, అబండెన్స్గా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క టాప్ మోస్ట్ అల్టిమేట్ ఫీలింగ్ని మీరు మాస్టర్ చేయాలి. ఎట్లా చేయాలి? ఐఎమ్ 100% షూర్ ఐఎమ్ అట్రాక్టింగ్, ఐఎమ్ అచీవింగ్ దిస్ గోల్. ఇంకొక అఫర్మేషన్ దీంతో పాటు. ఓకే, ఐఎమ్ 100% షూర్ ఐ హ్యావ్ ఆల్రెడీ అట్రాక్టెడ్ 1 crore in 2024 by December 31st. సో ఫస్ట్ అఫర్మేషన్ చేసేకాలకి మీ డౌట్ పోయింది. ఓకే, ఐ హ్యావ్ ఆల్రెడీ అట్రాక్టెడ్ అంటే ఏంటి? ఆల్రెడీ జరిగిందని అర్థం. ఆల్రెడీ జరిగిపోతే మీరు ఏ విధమైన ఫీలింగ్తో ఉంటారో, ఎంత షూర్గా ఉంటారో ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ అఫర్మేషన్తో డౌట్ పోతుంది, చాలామంది చేయలేరు. ఓకే, నేను ఎలా అనుకునేది ఇదే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఫస్ట్ అఫర్మేషన్ ఏంటి? నేను అట్రాక్ట్ చేస్తూ, ఖచ్చితంగా డబ్బుని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాను, సాధిస్తూ ఉన్నాను అని వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్లో ఏమొస్తుంది? ఆల్రెడీ నేను సాధించాను. ఓకే, ఆల్రెడీ నేను మేనిఫెస్ట్ చేశాను, ఆల్రెడీ అట్రాక్ట్ చేశాను అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 100% షూర్గా మీరు అనుకునేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చాలామంది మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలని అడుగుతూ ఉంటుంటారు. దానికి తగ్గ కాన్ఫిడెన్స్ కానివ్వండి, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటుంటాయి. మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ చిన్న అఫర్మేషన్ చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. December 21st క్లాస్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ దాంతోపాటు అందరూ ఆ క్లాస్లో ఏమేమి చెప్తారు అసలు? మీకు నేను కోచ్గా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. కోర్స్ పేరు ఏంటంటే న్యూరో ఏఐ జిమ్. ఈ జిమ్లో మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీకు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా కూడా నేర్పిస్తాం. విత్ లా ఆఫ్ అట్రాక్షన్, ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, నాట్ ఓన్లీ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, ప్లస్ అడ్వాన్స్ హోప్నోప్నో, ప్లస్ రిలేషన్షిప్ స్కిల్స్, ఓకే, ప్లస్ హీలింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాం. దీంతో మీ యొక్క అట్రాక్షన్ పవర్ని పెంచుకోవచ్చు, మీ యొక్క మేనిఫెస్టేషన్ పవర్ని పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే December 21st ఈ క్లాస్కి కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.